महागणाधिपतये नमः। परमशिवाय नमः। आदिपराशक्तये नमः। शिरडी साई देवाय नमः। श्री दत्तात्रेय महायोगिने नमः। सिद्धगुरु श्री रमणानंद महर्षि गुरवे नमः। దత్తాత్రేయ స్వామివారు ప్రసాదించినటువంటి అవధూత గీతలోని 13వ శ్లోకము ఈ విధంగా చెబుతున్నారు. న జాతో న మృతోసి త్వం న తే దేహః కదాచన సర్వం బ్రహ్మేతి విఖ్యాతం బ్రవీతి బహుధా శ్రుతిః. ఇది అవధూత గీతలోని 13వ శ్లోకము. దత్తాత్రేయ స్వామివారు చెబుతున్నారు, త్వం నీవు నజాతః పుట్టలేదు, న మృతోసి చనిపోవడము కూడా లేదు. ఈ లోకములో ప్రతి మనిషి తన శరీరముతో తాదాత్మ్యము చెంది ఈ శరీరము నేనే అనే భ్రాంతిలో జీవిస్తున్నాడు. చిన్ననాటి నుండే తన జన్మదినాన్ని జరుపుకుంటూ నేను ఈ రోజున పుట్టాను అని ప్రతి సంవత్సరము భావిస్తున్నాడు. జీవితాంతము నా శరీరము, నా వయస్సు, నా ఆరోగ్యము అని మాయలో బ్రతుకుతూ చివరికి శరీరము మరణిస్తే నేను చనిపోయాను అని భావిస్తున్నాడు. అంటే తన శరీరాన్నే తన సత్యస్వరూపము అని మానవుడు భావిస్తున్నాడు. దత్తాత్రేయ స్వామివారు ఈ శ్లోకములో స్పష్టంగా చెబుతున్నారు, నీవు జన్మించలేదు, మరణించడమూ లేదు. నీవు శరీరము కాదు, నీవు శివుడివి, శుద్ధమైన నిరాకారమైన పరబ్రహ్మ మూర్తివి. జనన మరణములు లేనటువంటి శాశ్వతమైన చైతన్య పరంజ్యోతి స్వరూపానివి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విధంగా చెబుతారు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు జననము లేదు, మరణము లేదు. ఆత్మ ఎప్పుడూ పుట్టదు, చావదు. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరము నాశనమవుతుందే తప్ప ఆత్మకి ఏమీ జరగదు అని చెబుతున్నారు. ఇదే మన అసలైన సత్యస్వరూపము. నశించే శరీరము కాదు, నీ లోపల పరంజ్యోతి స్వరూపముగా ప్రకాశిస్తున్న ఆత్మ. తత్వమసి, నీవే ఆ ఆత్మ, నీవే పరబ్రహ్మానివి అని మనము అర్థము చేసుకోవాలి.
వశిష్ఠ మహర్షి వారు శ్రీరాముల వారికి ఈ విధంగా బోధిస్తారు. జన్మ బాల్యం వ్రజత్యేతద్యవ్వనం యువతా జరామరణమభ్యేతి మూఢస్యైవ పునః పునః. రామచంద్ర, ఆత్మజ్ఞానము లేని మూర్ఖుడు నిరంతరము జీవిత చక్రములో తిరుగుతూనే ఉంటాడు. పుట్టిన వెంటనే బాల్యము, తరువాత యవ్వనము, ఆపై వృద్ధాప్యము, చివరికి మరణము. సత్యస్వరూపమైన పరబ్రహ్మాన్ని గుర్తించకుండా తాను శరీరమే అని భావిస్తున్నాడు. ఇలా భావించడము వలన పునర్జన్మల పాలు అవుతున్నాడు. బ్రహ్మానుభూతి పొంది నిజమైన బ్రహ్మజ్ఞానము కలిగి ఉన్నవాడు మాత్రమే ఈ జనన మరణ చక్రాన్ని పూర్తిగా అధిగమిస్తాడు. జీవుడే పరబ్రహ్మముగా శోభిస్తాడు అని బోధించారు. సిద్ధ మహా గురువులందరూ ఇటువంటి దివ్యస్థితిలో ఉంటారు. వీరంతా శరీరము కాదు, పరబ్రహ్మము. కొన్ని సన్నివేశాలను మనము శ్రవణము చేస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, షిరిడీ సాయిబాబా వారు మహాసమాధి కాబోతున్న కొన్ని రోజుల ముందు శిష్యులందరూ వచ్చి, బాబా, మీరే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, మా సర్వస్వము. మీరు చనిపోతే మా పరిస్థితి ఏమిటి బాబా అని కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు బాబా చిరునవ్వుతో, సాయి అంటే కేవలము 6 అడుగుల దేహమని అనుకుంటున్నారా? నేను పరంజ్యోతి స్వరూపాన్ని, సర్వాంతర్యామిని. నేను మీ హృదయములోనే ఉన్నాను. మీరు నాతో ఏకము కావాలి. నీవు ఏ క్షణము నన్ను తలుస్తావో ఆ క్షణము నీ చెంతనుంటాను. నీవు ఎక్కడ నన్ను తలుస్తావో అక్కడ నీకు ప్రత్యక్షమవుతాను. సాయి అంటే ఓయి అంటాను. నా సమాధి నుండే నా ఎముకలు మీకు సమాధానమిస్తాయి. నన్ను ఆశ్రయించి నన్ను శరణు కోరిన వానిని రక్షించడమే నా కర్తవ్యము. నాకు నా ఫోటోకు ఎటువంటి భేదము లేదు అని ఎన్నో మార్మిక రహస్యాలను చెబుతారు. చూడండి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన భార్య గోవిందమ్మను పిలిచి, ఇక నేను సమాధినిష్ట చెందే శుభతరుణము సమీపిస్తుంది. నీవు సిద్ధయ్యను సమాధి పూజకై పుష్పములు తీసుకొని రమ్మను అని ఆదేశిస్తారు. సిద్ధయ్య దారిలో ఉన్నప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు సమాధిలోకి ప్రవేశించారు. సమాధి తలుపులు మూసివేయబడ్డాయి అనే వార్త వింటాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామివారి సమాధిని చూసి దుఃఖముతో కుప్పకూలిపోయి స్పృహ తప్పిపోతాడు. స్పృహ వచ్చాక, గురుదేవా, నా తండ్రి, ఇక నిన్ను పూజించుకునే భాగ్యము నాకు లేదు. 12 సంవత్సరాలు సిద్ధా సిద్ధా అంటూ కన్న బిడ్డలాగా నన్ను చూసుకున్నావు. పూలు తెచ్చేలోపు నన్ను ఎందుకు దూరం చేశావు? చివరిసారిగా నీ దర్శన భాగ్యము లేకుండా నన్ను ఎందుకు శిక్షించావు? నేను ఏ పాపము చేశాను గురుదేవా? నన్ను ఒంటరిని చేసి నీవు సమాధిలోకి వెళ్ళిపోయావు. నీ దర్శనము లేని, నీ సేవా భాగ్యము దూరమైన ఈ జీవితము నాకు అవసరము లేదు అని గట్టిగా ఏడుస్తాడు. పక్కనే ఉన్న కత్తితో తన తల నరికేసుకోవడానికి సిద్ధమవుతాడు. అది విఫలమవ్వడము వలన కుంభక యోగము ద్వారా సహస్రారమును ఛేదించి ప్రాణమును విడిచిపెట్టాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు సిద్ధ, నాయనా సిద్ధ, ఆగు అని
వీరబ్రహ్మేంద్ర స్వామివారి కంఠస్వరము వినిపిస్తుంది. సిద్ధయ్య ఇదంతా నా భ్రమ అనుకుంటాడు. మళ్ళీ స్పష్టంగా సిద్ధ, సమాధికి అడ్డుగా ఉన్న రాతిబండను పక్కకి తొలగించు అని వినిపిస్తుంది. ఇది వినగానే సిద్ధయ్యకు పట్టరానంత ఆనందము కలిగింది. వెంటనే రాతిబండను పక్కకి తొలగిస్తాడు. బ్రహ్మవచ్చస్సుతో, దివ్య తేజస్సుతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు సమాధి నుండి బయటికి వచ్చి దర్శనమిస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు మందహాసముతో, సిద్ధ, నేనంటే ఎవరనుకుంటున్నావు? నేను కేవలము దేహమనుకుంటున్నావా? నీకింకా జ్ఞానము పండలేదు. పరమ పావనమైన బట్టబయలను దర్శించేటటువంటి దివ్య దృష్టిని నీకు అనుగ్రహిస్తున్నాను అని చెబుతారు. అంటే సిద్ధయ్యకు ఆత్మ సాక్షాత్కారము కలిగించారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారంటే ఎవరు? సాక్షాత్తు పరమశివుడు. సిద్ధయ్య వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క విశ్వవిరాట్ స్వరూపాన్ని, నిరాకార తేజోకాంతిని దర్శించి, ధన్యోస్మి గురుదేవా, నా జన్మ తరించింది అని నమస్కరిస్తాడు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞాన రహస్యాలు, ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, ముక్తి మార్గము, సాధనా మార్గాలు సిద్ధయ్యకు బోధిస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు రాతిబండను మూసివేయమని చెప్పి తిరిగి సమాధిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి సిద్ధమహా గురువులు, యోగీశ్వరులు, అవధూతలు, వారు దత్తాత్రేయ స్వామివారైనా, రమణ మహర్షి అయినా, శ్రీకృష్ణుడైనా, షిరిడీ సాయి బాబావారైనా, వీరందరూ శరీరము కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలు అని మనము అర్థము చేసుకున్నాము. దత్తాత్రేయ స్వామివారు చెబుతున్నారు, తే నీకు కదాచన ఎప్పుడూనూ నదేహ శరీరము లేదు. నీకు ఎప్పుడూనూ శరీరము లేదు. మాయా, మోహము మరియు అజ్ఞానము వలన, శరీరముతో తాదాప్యము కలిగి ఉండడము వలన నాకు శరీరము ఉంది అనే భ్రమ కలుగుతుంది. నేను ఈ దేహము అనేటటువంటి దేహాత్మభావము కలుగుతుంది. ఎప్పటి వరకైతే నీకు ఈ దేహాత్మభావము ఉంటుందో, నీవు పరబ్రహ్మ స్వరూపానివని, శుద్ధ చైతన్య స్వరూపానివని, నిరాకార పరంజ్యోతి స్వరూపానివని అసలైన జ్ఞానము నీవు గ్రహించలేవు. ఈ దేహాత్మభావాన్ని పూర్తిగా త్యజించాలి అంటే సత్యస్వరూపమైన బ్రహ్మానుభూతి పొందాలి. ఎప్పుడైతే నేను శరీరము కాదు, నేను పరబ్రహ్మాన్ని అనేటటువంటి స్థిరమైన జ్ఞానము కలుగుతుందో, అప్పుడే నీవు నీ సత్యస్వరూపాన్ని తెలుసుకుంటావు. ఈ దేహాత్మభావాన్ని పూర్తిగా విడిచిపెడతావు. వశిష్ఠ మహర్షి వారు శ్రీరాముల వారితో ఈ విధంగా చెబుతారు, నాత్మ శరీర సంబంధీ శరీరమపి నాత్మని మిథో విలక్షణావేతౌ ప్రకాశతమసి యథా. ఆత్మకు శరీరముతో సంబంధము లేదు. శరీరము ఉన్నా ఆత్మలో లేదు. శరీరము మరియు ఆత్మ రెండు పరస్పర విరుద్ధమైనటువంటివి. ఎలా అంటే వెలుగు మరియు చీకటి లాంటివి. వెలుగు చైతన్య స్వరూపము, పరంజ్యోతి స్వరూపము అంటే ఆత్మ. చీకటి అంధకారము అంటే శరీరము. కాబట్టి దత్తాత్రేయ స్వామివారు చెబుతున్నారు, పరబ్రహ్మము దేహాతీతుడు. కాబట్టి నీవు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానివే. అందుకే నీకు కూడా ఎప్పుడూనూ దేహము లేదు.
చూడండి, శ్రీ యుక్తేశ్వర గిరి స్వామివారు మహాసమాధి కాగానే పరమహంస యోగానంద స్వామివారు తన గురుదేవుని జ్ఞాపకముతో ఎన్నో నెలలు విపరీతంగా ఏడుస్తారు. గురుదేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఇంతటి దౌర్భాగ్యాన్ని నాకు ఎందుకు కలిగించావు అని కొన్ని నెలలు ఏడుస్తూనే ఉంటారు. బాధతో కుమిలిపోతూ ఉంటారు. ఒకరోజు యోగానంద స్వామివారు మంచముపై కూర్చొని ధ్యానము చేస్తుండగా ఒక దివ్య కాంతి గది అంతా విచిత్ర లోకముగా మారిపోయింది. ఆ లోకము మధ్యన చిరునవ్వుతో, అపారమైన వాత్సల్యముతో నాయనా అని పిలిచారు. యోగానంద స్వామివారు ఎవరు అని ఆశ్చర్యంగా చూస్తుండగా అది ఎవరో కాదు, శ్రీ యుక్తేశ్వరగిరి స్వామివారు. పరమహంస యోగానంద స్వామివారి గుండె ఒక్కసారిగా ఉప్పొంగింది. గురుదేవా, మీరేనా? ఇదంతా నిజమేనా? మీరే నా కోసము వచ్చారా అని ఆశ్చర్యముతో చూస్తుంటాడు. వెంటనే నమస్కరించి పరిగెట్టుకొని వెళ్ళి తన గురుదేవుణ్ణి గట్టిగా కౌగిలించుకుంటాడు. అప్పుడు శ్రీ యుక్తేశ్వరగిరి స్వామివారు ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, విశ్వ నిర్మాణ సత్యాలు, ఊర్ధ్వలోకాల గురించి, ముక్తి మార్గము గురించి, స్థూల సూక్ష్మ కారణ శరీరాల గురించి ఎన్నో బోధలు చెబుతారు. కాబట్టి దీని నుండి మనము ఏమి అర్థము చేసుకోవాలి అంటే, గురువు శాశ్వతము. గురువు తన దేహాన్ని విడిచిపెట్టినా నిజమైన శిష్యుని పిలుపుకు ప్రత్యక్షమవుతాడు. గురువు ఎప్పుడూ తన నిజమైన శిష్యుని పక్కనే ఉంటాడు, కనిపించకపోయినా. కాబట్టి నీవు కూడా శరీరము కాదు, పరబ్రహ్మమువు అనే సత్యాన్ని గ్రహించు. సర్వం సమస్త చరాచరములు అణువణువులు బ్రహ్మేతి పరబ్రహ్మ స్వరూపమని విఖ్యాతం సుప్రసిద్ధంగా శృతి 4 వేదములు బహుదా పరిపరి విధాలుగా అనేక విధాలుగా బ్రవీతి పలికినవి. ఈ సమస్త చరాచరములు అణువణువులు అఖిలాండకోటి బ్రహ్మాండములు ఈ యావత్ విశ్వమంతా పరబ్రహ్మ స్వరూపమని 4 వేదాలు విభిన్న రకాలుగా ప్రబోధించాయి. సర్వము పరమాత్మమయము కావడము వలన శుక్ల యజుర్వేదీయము నమక మంత్రాలతో అణువణువున పరమాత్మను దర్శిస్తూ నమః నమః అని కీర్తించింది. ఓం నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమః శ్లోక్యాయ చ వసాన్యాయ చ నమః ఉర్వర్యాయ చ కల్యాయ చ. శోభ్యాయ పాపపుణ్యాల మిశ్రితమైనటువంటి మానవ రూపములో ఉన్న మహారుద్రునికి నమస్కారము. ప్రతిసర్యాయ చలించేటటువంటి జంగమాదుల రూపములో ఉన్నటువంటి మహారుద్రునికి నమస్కారము. యామ్యాయ యమలోకములో ఉన్నటువంటి యమరూప రుద్రునికి నమస్కారము. క్షేమ్యాయ స్వర్గములో ఉన్నటువంటి ఇంద్రరూప స్వామికి నమస్కారము. శ్లోక్యాయ శ్లోకరూప రుద్రునికి నమస్కారము. అవసాన్యాయ వేదాంతసార రూపరుద్రునికి నమస్కారము. ఉర్వర్యాయ రకరకాల పంట రూపములో దర్శనమిచ్చే మహారుద్రునికి నమస్కారము. కల్యాయ ధాన్యపు కుప్ప రూపములో ఉన్నటువంటి మహారుద్రునికి నమస్కారము. ఈ విధంగా సర్వము రుద్రమయమని
వేదమాత కీర్తించడము జరిగింది. ఈ విధంగా 13వ శ్లోకములో న జాతో న మృతోసిత్వం న తే దేహః కదాచన సర్వం బ్రహ్మేతి విఖ్యాతం బ్రవీతి బహుదా శృతిః. నీవు జన్మించలేదు, మరణించడమూ లేదు, నీకు ఎప్పుడూనూ శరీరము లేదు. ఈ సమస్త చరాచరములు అణువణువులు పరబ్రహ్మ స్వరూపమని సుప్రసిద్ధంగా 4 వేదములు పరిపరి విధాలుగా అనేక విధాలుగా పలికినవి అని దత్తాత్రేయ స్వామివారు చెప్పడము జరిగింది. ఇక 14వ శ్లోకములో స్వామివారు ఏమి బోధిస్తారో రేపు మీరు శ్రవణము చేయండి. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం